అడగ బండి బండి అది మామూలు ఊరికి ఎంత ఉన్నాయిలే బాబు. రోడ్లో మనం చూసినట్లు ఒక ఆయన అసలు బండి నెంబరే రాయాలి. సరే, ఇన్స్ట్రక్షన్స్ మేరకు రూరల్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కోవూరు స్టవ్ బీడీ కాలనీ నరసింహపురం ఏరియాల్లో ఈరోజు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. 100 మంది పైగా పోలీస్ అధికారులు సిబ్బందితో ఆ ఏరియాని చుట్టుముట్టి ఆ ఏరియాలో ఉన్నటువంటి మనుషుల వివరాలు, తర్వాత కొత్త వ్యక్తులు నేరస్తులు ఎవరైనా వచ్చారా అని విచారణ చేయడం జరిగింది. ఈ సెర్చ్లో భాగంగా వాహనాల రికార్డులు మేము తనిఖీ చేసినప్పుడు 49 మోటార్ సైకిళ్ళు, 6 ఆటో రిక్షాలు మేము సెర్చ్ చేసిన టైంలో సరైనటువంటి రికార్డులు లేనందువలన సీజ్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చాం. ఈ సీజ్ చేసిన వెహికల్స్లో మేము సెర్చ్ చేసిన టైంలో రికార్డులు ప్రొడ్యూస్ చేయలేకపోయిన వ్యక్తులు, ఆ వెహికల్ ఓనర్సు ఎవరైనా సరైన రికార్డులు ఉన్నవాళ్ళు కోవూరు పోలీస్ స్టేషన్లో సంప్రదించి వాళ్ళ రికార్డులన్నీ కూడా చూపించి ఈ వెహికల్స్ తీసుకొని వెళ్ళవచ్చు. అట్లా సరైన రికార్డులు లేని వెహికల్స్ అన్నీ కూడా ప్రాపర్గా సీజ్ చేసి కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ శాఖ విజ్ఞప్తి, మీ ఏరియాల్లో మీ చుట్టుపక్కల ఇళ్లలో ఎవరైనా బాడుగు కానీ కొత్త వ్యక్తులు దిగి వాళ్ళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంటే దయచేసి పోలీస్కి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు తక్కువ రేటుకి వెహికల్స్ అమ్ముతామని చెప్పి ప్రలోభ పెట్టి అది వేరే చోట దొంగతనం చేసుకొని వచ్చి ఎటువంటి రికార్డులు మీకు ఇవ్వకుండా అమ్మే ప్రమాదం ఉంది. అట్లాంటి విషయాల్లో మీరు డబ్బులు పోగొట్టుకుంటారు, ఇతరత్ర పోలీసు కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కొని ఇబ్బంది పడతారు. కాబట్టి సరి అయినటువంటి ఓనర్షిప్ ప్రూఫ్స్ లేకుండా మీరెవరు కూడా వాహనాలు కొనవద్దని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.